నమస్తే. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు మనం అందరం చూసాం. రైతు భరోసా విషయంలో ఒకే సభలో 2 మాటలు మాట్లాడడం జరిగింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒకసారి వారి స్పందన గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తేనా. ఎట్లా చూస్తారు? నిన్న సభలో ముఖ్యమంత్రి గారు 2 తీర్ల మాటలు మాట్లాడడం చూసాం. మొదటగా ఈ రాత్రి నుంచే అమలు జరుగుతుందన్నాడు రైతు భరోసా. ఆ తర్వాత ఈ నెల 30 లోపల అని చెప్పి ఎట్లా చూడొచ్చు? రేవంత్ రెడ్డి అంటేనే చేతగాని వ్యక్తి. చే అంటే ఇచ్చిన మాటను కూడా చేయలేక ఒక సభలో 2 మాటలు మాట్లాడినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డిని ఎక్కడ చూడలేదు. ఇంత అబద్ధాలు మాట్లాడేటువంటి వ్యక్తి ఈ భూమి మీద దొరకడు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా డిసెంబర్ 9 అన్నావు. తర్వాత 2014 వచ్చింది, అది పోయింది. తర్వాత ఆగస్టు అన్నావు, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు జనవరి 2025 జనవరి మంత్ నడుస్తుంది. మరి నేను ఒక సభ ఇప్పుడు ఈ మధ్యలో గ్రామ సభ పెట్టినావు. గ్రామ సభల పేరు మీద మొత్తము పథకాలు ఇస్తాను, 4 పథకాలు ఇస్తాను. ఒకటి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా మరియు రైతు భరోసా రేషన్ కార్డులు అన్నావు. అంటే ఎన్నిసార్లు ప్రజాపాలనలో నువ్వు దరఖాస్తులు తీసుకుంటావు? ప్రజల్ని దరఖాస్తులకే పరిమితం చేస్తావా? అట్లా చేసుకుంటా గ్రామ సభలో తీసుకున్నటువంటిని ఒకటే మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసినావు. అంటే నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక గ్రామానికి ఇస్తాను చెప్పినావా? ఎంత దుర్మార్గం రేవంత్ రెడ్డి అంటే చేయలేక ఇవాళ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి నిన్న ఇంకొకటి అంటే దుర్మార్గమైనటువంటి కుట్ర ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏవి ఇవ్వకూడదనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి నిన్న జరిగిన అంటే మన కొడంగల్ నియోజకవర్గము మరియు నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంక సభలో ప్రజాపాలన సభలో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి మరి 2 నాలుగల మాటలు మాట్లాడితే మరి ఎప్పుడు అమలు చేస్తాడు? ఎట్లా అమలు చేస్తాడు? మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పథకాలు ఇచ్చేటువంటి ఉద్దేశం ఉందా? ఉద్దేశం ఉంటే ఇస్తాను చెప్పాలి, లేకపోతే ముక్కుకు రాసి నాతో కాదని రాజీనామా చేయాలి సీఎం పదవికి. మరి ఆ సభలో మాట్లాడుతూ నేను ఈరోజు జనవరి 26 ఈరోజు నైట్ 12 గంటల నుంచి మీ అకౌంట్లోకి రైతు భరోసా ప్రారంభిస్తున్నా, రైతు భరోసాలో మీ డబ్బులు మీ అకౌంట్కి పంపిస్తున్నా, 6,000 పంపిస్తున్నా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మూర్ఖుడు. అదే సభలో అట్లే కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఒక 17-15 నిమిషాల తర్వాత మళ్ళీ మాట మార్చి నేను ఈ మార్చి 31 లోపు రైతు భరోసా చేస్తాను మాట మార్చడం ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తి, ఇంతకంటే దుర్మార్గుడు, ఇంతకంటే దోపిడిదారుడు ఎవ్వరు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో దొరకడు. ఒక ముఖ్యమంత్రి ఒక స్థాయి అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి 2 మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది రాజ్యాంగంలో కూడా ఎక్కడ ఉండదు, ఇది రాజ్యాంగ విరుద్ధం. అంటే నీకు ఏంది, నీ కాన్సెప్ట్ ఏంది? ఓన్లీ మూటలు మోసుకోవడము, మాటలు చెప్పడం. అంటే నువ్వు దోసుకోవడమే, నీ తమ్మునికి దోసిపెట్టడము, నీ అన్నదమ్ములకు దోసిపెట్టడం, ఢిల్లీకి దోసిపెట్టడం. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ రాజ్యం అంటే నయ వంచన, కుట్ర, దగ, మోసం. మొత్తం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ. ఇవాళ మాటలు కూడా ఓటుకు నోటు దొంగలాగానే అంటే ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ ఇవాళ రైతులను నట్టేట మూస్తున్నటువంటి దుర్మార్గుడు ఏమంటే రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మరి జనవరి 26 అర్ధరాత్రి నుంచి వేస్తా అని చెప్పినటువంటి మాట ఎక్కడవే? మళ్ళీ నువ్వు మార్చి 31 లోపు వేస్తానే అంటున్నావు. మరి 31 పోతుంది, మళ్ళీ ఈ టర్మ్ అంతా పోతుంది. నీతోనే అవుతుందా కాదా? అవుతుందని చెప్పి రైతులని నట్టేట ముంచొద్దు. ప్రతిసారి పదే నువ్వు గ్రామ సభ అంటావు, ఆ సభ అంటావు. ఇవాళ గ్రామ సభలో రైతులు అల్లాడిపోతున్నారు. ఎందుకంటే నువ్వేం చెప్తున్నావు? నేను రేషన్ కార్డు ఇస్తా అంటున్నావు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటున్నావు, ఆత్మీయ భరోసా అంటున్నావు, మళ్ళీ పింఛన్ ఇస్తా అంటున్నావు. ఒక్కటి కూడా దిక్కు లేదు, దివానం లేదు. మరి ఎన్నిసార్లు నువ్వు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంటావు నాకు చెప్పు. మొన్న స్టార్టింగ్లోనే నువ్వు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నావు. ఎప్పుడు 2023 డిసెంబర్లో తీసుకున్నావు. మరి ఆ ప్రజాపాలన దరఖాస్తులు కూడా ఇవాళ నువ్వు మొత్తము ఆన్లైన్ చేయలేదు. ఆన్లైన్ చేయలేకపోవడం వల్ల ఇవాళ సామాన్య ప్రజలకి కరెంటు బిల్లు ఉచితంగా వస్తలేదు, మరి రేషన్ కార్డు ఉచితంగా వస్తలేదు, సిలిండర్ ఉచితంగా వస్తలేదు. మరి ఇవన్నీ మోసం చేస్తున్నావు. మరి ఆ రోజు ప్రజాపాలన తీసుకున్నటువంటి దరఖాస్తులు ఏమైనాయి? ఎందుకు ఆన్లైన్ చేయలేదు? అంటే కుట్ర కుతంత్రాలు నడుస్తూ ఇవాళ ఎట్టు తిరిగి ప్రజలని నాశనం చేయాలి, ఎట్టు తిరిగి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకూడదు, ఓన్లీ మాటల వరకే ఉండి నేను గద్దెనెక్కాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో కుట్రపూరితంగానే నడుస్తుంది తప్ప ఈ రాష్ట్రానికి ఆయన వల్ల ఒరిగేది లేదు, ఆయన చేసేది లేదు. మొత్తం మాటలు చూస్తే ఊపిరిదంత సమావేశాలే. మొత్తం నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మాయ మాటలు, నోరు తెరిస్తే అడ్డమైన మాటలు మాట్లాడడం తప్ప రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొర్రోని మొత్తుకుంటూ ఇవాళ గోసపడుతున్నారు. మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని కళ్ళారా వాళ్ళ రైతుల నుంచే కన్నీళ్ళు వస్తున్నాయి, మరి ప్రజల నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. సబ్బండ వర్గాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క సంతృప్తిగా లేరు అనేది ఇవాళ నడుస్తున్న సత్యం. మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాజేష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు బ్రదర్? నిన్న సభ వేదికగా రేవంత్ రెడ్డి గారు 2 తీర్ల మాటలు మాట్లాడిన రైతు భరోసా విషయంలో. అయితే ఇప్పుడు తెలంగాణ నుంచి దావోస్కి పర్యటనకు పోయిండన్న. పర్యటనకు పోయినాక ఆడ ఎంతో తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళిండు. వెళ్తే ఏమైంది? ఆడ ఏది లేదు.
ఒక కొండంత రాగం చేసి తీసి మొత్తం పిచ్చకుట్ల పాట పాడినట్టు దావాసుకు పోయి ఏం తీసుకురాలే. తీసుకొచ్చినే ఒక సభ కోసమని వాళ్ళ ఊరికి ఏదో పోయారు వాళ్ళ కాన్సెన్స్కి. పోతే 17 నిమిషాల బిఫోర్ ఏమో రేపు 12 గంటల ఈరోజు సెలవు ఉన్నది, 12 గంటల మధ్యరాత్రి తర్వాత టింగ్ 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 అని అందరూ ఫోన్లకు పైసలు వస్తాయి, మేము అంతా రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడిండు. 15 నిమిషాలు దాటింది, ఎవరో వెనక నుంచి ఏదో చిట్టిచ్చినట్టారు, చిన్నపాటి చిట్టిచ్చి, సార్ ఇట్లా సార్ మనతో కాదు సార్, ఇది ఇంత మనం ఇయ్యలేము ఇప్పుడు రాత్రి మీరు ఎట్లా చెప్తారు సార్ అంటే, ఇమ్మీడియట్గా మార్చి లాస్ట్ వరకు ఇస్తామని చెప్పేసి మాట్లాడిండు. అంటే వీడు ఏం మాట్లాడుతుండో, అసలు ఏం మాట్లాడుతుండో వానికి క్లారిటీ లేదు. ఫస్ట్ వాడు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, సభ ముందు మనం ఏం ప్రిపేర్ అయ్యి మనం ఏం మాట్లాడాలి, జనాలు వేలాది మంది కోట్లాది మంది చూస్తారు కాబట్టి ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలని కనీసం అవగాహన ఉండాలి. లేదు అని అంటే చెప్పులు తీసుకొని చెప్పుతోడు కొడతారు కదా. ఇప్పుడు నాలాంటోడు మాట్లాడుతుంది వేరు, ఇంకే సామాన్యుడు మాట్లాడితే వేరు. ఒక చట్టబద్ధమైన ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇట్లా దగాకోరు ఇట్లా లుచ్చా మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర పరువు ఏమైనా ఉంటుందా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉంటుందా? కాంగ్రెస్కి సంబంధించిన ఇద్దరే ముఖ్యమంత్రులు వీళ్ళే గిట్లా మాట్లాడితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏంది, కథ ఏంది, వీళ్ళ ముచ్చటేంది ఏది అర్థమవుతలేదు జనాలకు. అంటే వీడు తాగి మాట్లాడిన వాళ్ళకేమో మాట్లాడతాడు వీడు, సో రాత్రి తాగి దిగనోడు ఉంటాడు కదా అట్లా మాట్లాడుతూ అంటాడు తప్ప అసలు క్లారిటీ లేదు, ఒక కమిట్మెంట్ లేదు ఆయనకు, ఏదో చేయాలని లేదు, నోటి ఏదొస్తే అదే మాట్లాడాలి, ఏదొస్తే అదే మాట్లాడాలి అంతే. సీఎం కదా గౌరవం ఇవ్వకుండా వాడు వీడు అంటారు, తర్వాత ఏమైనా కాంట్రవర్సీ జరగచ్చు. కాంట్రవర్సీ జరుగుతుంది కావచ్చు, ఆయన ఎట్లా మాట్లాడితే మేము కూడా అట్లా మాట్లాడతాం. ఇప్పుడు బ్రదర్ నాకు 11 గుంటల జాగున్నది, రాత్రి 12 గంటలకు నాకు మెసేజ్ వస్తుంది కావచ్చు, డబ్బులు పడతాయి కావచ్చు రైతు భరోసా కింద అని చెప్పేసి నేను ఫోన్ చూస్తే ముఖ్యమంత్రి చెప్పిండు, మరి ఒక సామాన్య మంత్రి ఎమ్మెల్యే చెప్పలే కదా. ఫోన్ చూస్తే మెసేజ్ లేదు, ఏం లేదు, ఏం చేయాలి ఇక నేను, ఏం చేయాలి? ఈయన ఇస్తాడని చెప్పేసి పక్కన కాడ ఒక 1000 1500 అప్పు తీసుకొచ్చి చిన్న పని చేసుకున్నాము, మరి అవి పోవాలంటే ఎట్లా? నమ్మకం ఎవరి మీద పెట్టుకున్నా, నేను ముఖ్యమంత్రి మీద పెట్టుకున్నా, బాజప్తుగా ముఖ్యమంత్రిని అడుగుతాం కదా. ఈయనకి ఇట్లా లుచ్చ మాటలు మాట్లాడితే ఇంకేమని అడుగుతాం భయ్. కాబట్టి వీడు ఫెయిల్, వీడనే మాట్లాడతాం 100%. ఎందుకు అని అంటే ఈ దగా మాటలు, కుట్ర మాటలు, అనవసరం మోసపూరిత మాటలు వచ్చిన 14 నెలలు అవుతుందన్న. 14 నెలల నుంచి వెళ్ళి తెల్లారి 9వ తారీఖు పోర్రి, డిసెంబర్లో రార్రి, తీసుకోర్రి అని మాట్లాడినాడు. ఆగస్టు పోయింది, దేవుళ్ళ మీద ఒట్లేసిండు, అంత కథ. ఇందొక కథ మీకు ఒకటి చెప్తా. మొన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరు కలిసి ఒక ఊరికి పోయారట అన్న. ఒక ఊరికి పోతే అందరం ఊరికి పోయేసరికి ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరు వస్తారు కదా, వచ్చి కూర్చుంటే ఈ ముఖ్యమంత్రి గారు మాకు పట్టుకున్నాడు, మీ యొక్క సమస్యలు ఏందో ఒక్కొక్కటి చెప్పండి, ఇక నేను ఇక్కడ వచ్చేసినా కదా మొత్తం తీర్చేసిపోతా అన్నాడట. అయితే ఒక నాలాంటి ఒక సర్పంచ్ లేచి, సార్ మా ఊరికి ఒక హాస్పిటల్ కావాలి సార్ అని అంటే ఇమ్మీడియట్ ఫోన్ తీసిండు రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారికి ఫోన్ చేస్తే, అన్న రాజన్న ఇమ్మీడియట్గా ఈ ఊర్లో పలానా ఊర్లో హాస్పిటల్ లేదు, మనం ఇమ్మీడియట్గా కట్టేయాలి హాస్పిటల్, ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే ఆయన ఓకే అంటాడు. ఓకే మీకు సాక్ష్యం అయిపోయిందంటే వీళ్ళు సపోర్ట్లు కొడతారు, జనాలు అంతా సంతోషపడతారు కదా. ఇంకోటి ఏంది మీ హామీ అని అడుగుతాడు. మాకు పాఠశాల కావాలి సార్ అని చెప్పి ఇంకోళ్ళు వేస్తారు. పాఠశాల ఓకే, నేనే కదా విద్యాశాఖ మంత్రి, ఇప్పుడే సంతకం పెడతాను అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఎడ్యుకేషన్ సెక్రటరీకి కాల్ చేస్తాడు, ఇది అప్రూవల్ ఇచ్చేసానని చెప్పేసి అది అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి మీకు అని అంటే, మాకు గుడి కూడా కావాలి సార్, మొక్కుకోవడానికి ఒక గుడి కావాలి మాకు అని చెప్పేసి వాళ్ళు అంటారు. అరే గుడి కావాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్ కొండ సురేఖ్ గారు చేసి మీరు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి చేయాలని చెప్పేసి మాట్లాడతారు. లాస్ట్కి ఇంకోటి ఏం కావాలని లాస్ట్ ఒకటే ఉన్నది సార్ అని చెప్పేసి ఒక పిల్లగాడు నాలాంటి వాడు లేచి ఏమంటాడు అని అంటే, సార్ మాకు ఇక్కడ టవర్ లేదు, ఇక్కడ నెట్వర్క్ రాదు సార్ అని అంటాడు. అని అంటే నేను గిన్ని ఫోన్లు చేసిన ఉత్తే నానే అంటే, ఇప్పుడు సెక్రటరీకి చేసిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్కి చేసిండు, ఆమె కొండ సురేఖ్ గారు చేసిండు అని అంటే ఈయన ఏం చేస్తుండో ఈయనకే తెలియదు. ఫోన్ ఉన్న చేతులు ఆన్ చేసి ఫోన్ చేస్తే అయిపోతుందా? దానికి సిగ్నల్ ఉండాలి కదా, ఆడ టవర్ ఉండాలి కదా, నెట్వర్క్ ఉండాలి కదా, అవన్నీ ఏం చూసుకుంటలేడు. నోటికి ఏదత్తది మాట్లాడుడే, ఏది గుర్తొస్తుంది మాట్లాడుతుంది. మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతుండే ఇంకా ముఖ్యమంత్రి. ఏం చెప్పాలి ఆయనకు? చక్కగా ఆయనే ఆ సెక్రటేరియట్ వాళ్ళ ఇంట్లో కాదు ఉండాల్సింది, ఇమ్మీడియట్గా ఆయనకు తీసుకుపోవాలి, ఆ ఎర్రగడ్డకు తీసుకుపోవాలి, షాకింగ్ థెరపీ పెట్టాలి. ఆయన కరెంట్ షాక్ పెడితే కొంత మా నర్వస్ సిస్టమ్ అంతా మంచిగా అయ్యి బరాబర్ అప్పుడు కాన్షియస్లోకి వస్తాడు. లేకపోతే ఈయన అన్కాన్షియస్ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఓవరాల్గా రైతు భరోసా విషయంలో రాష్ట్ర రైతులకి వస్తుందనే నమ్మకం కలుగుతుంది అనుకోవచ్చా, ఏం చెప్తారు?
అన్న మాకు ఎటువంటి నమ్మకం లేదన్న. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన విధి విధానాలు మాకు తెలియదు. ఆయన ఎన్ని ఎకరాలకు ఇద్దామనుకున్న క్లారిటీ లేదు. అసలు ఎకరాకి ఎంత ఇస్తాడనేది కూడా లేదు. ఎకరాకు 12,000 ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు ఇస్తా అన్నాడు. అదేవిధంగా 10 ఎకరాలు దాటితే మేము ఇయ్యమని అన్నారు. మరి ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎట్లు ఇస్తారు అనేది తెలియదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, మా ఊళ్ళే ఒక రైతుకి మామిడి తోట ఉంటుంది. మామిడి తోట సంవత్సరానికి ఒకటేసారి కాస్తుంది అది. ఇప్పుడు నువ్వు 2 పంటలు వేస్తేనే నేను రెండు దఫాలా ఇస్తా అంటుండు. మరి ఆ మామిడి తోటకు సంబంధించిన రైతుకు నువ్వు ఒక్కసారే ఇస్తావా? అదేవిధంగా ఈ నల్లగొండకు పోతే బత్తాయిలు పండిస్తారు. బత్తాయి కూడా సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. మరి ఆ బత్తాయి రైతుకు నువ్వు ఒక్కసారే ఇస్తావా? నిజామాబాద్కు పోతే చెరుకు పండిస్తారు. చెరుకు కూడా సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. చెరుకు రైతులకు నువ్వు ఒకటేసారి ఇస్తావా? మెదక్ జిల్లాకు, ఈ వికారాబాద్ జిల్లాకు పోతే కందులు పండిస్తారు. కందులకు సంబంధించి ఒకటేసారి వస్తుంది. మరి ఆ వాళ్ళకు కూడా నువ్వు ఒకటేసారి ఇస్తావా? క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు క్లారిటీ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలనుకుంటున్నావు, ఎట్లు ఇవ్వాలనుకుంటున్నావు, విధి విధానాలు రూపొందించు. ఫస్ట్ అధికారులతోటి రివ్యూ తీసుకో, లేకపోతే రైతు సంబంధించిన నాయకులతో రివ్యూ తీసుకో, రైతులతో రివ్యూ తీసుకో. ఎట్లా పోదాం, ఎట్లా ముందుకు పోదాం అని చెప్పి రివ్యూ తీసుకో. తప్ప నీకు నోటికి వచ్చినట్టు వాగితే మాత్రం ఆ నాలిక చీరుతారు జనాలు. ఎందుకనంటే మేము ఓట్లేస్తే ఇవ్వాలని నిలబడ్డావు నువ్వు, మేము ఓట్లేస్తే ఇవ్వాలని నువ్వు ముఖ్యమంత్రి అయినావు. బాజాప్తగా అడగాలి కదా మనం. అడగకపోతే ఎట్లా? తెలంగాణ రాష్ట్రం అంటేనే ప్రశ్నించే తత్వం ఉంటుంది, పోరాడేటోడు ఉంటాడు, ప్రతి ఒక్కటి నిలదీస్తాడు. 100కు 200% అడుగుతాడు, లేని పక్షాన తరుముతాడు. మొన్న గ్రామ సభలలో చూసిరు మీరు, ఎమ్మెల్యేలను సైతం ఉరికించారు. ఇదే మిర్రర్ టీవీ ద్వారా మీకు చెప్పిన నేను, తెలంగాణలో ఎలాంటి ఉద్యమం నిర్మితమవుతుంది అంటే బంగ్లాదేశ్ తరహా మనకు ఉరికిస్తే ప్రధానమంత్రి పారిపోయింది, ఆ తరహా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే మొన్న గ్రామ సభలలో చూసినాము. రేపటి రోజున ఈయన ఇచ్చిన హామీలు అవి కూడా నెరవేర్చకపోతే అండర్వేర్ల మీద ఉరికిస్తారు జనాలను, మంత్రులను సైతం అండర్వేర్ల మీద ఉరికిస్తారు, పోతారు వీళ్ళు. ఈ తథ్యం మీరు చూస్తారు. అంటే ఇప్పుడున్న పథకాలకు సంబంధించి కొన్ని ఏదైతే మండలానికి ఒక్క గ్రామానికి ఇచ్చే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. ఎట్లా సిగ్గుండాలి వీళ్ళకు. ఇప్పుడు ఆ అన్న మంత్రుల కన్నా సిగ్గుండాలి, ఆ ముఖ్యమంత్రుల కన్నా సిగ్గుండాలి, ఆ ఎమ్మెల్యేల కన్నా సిగ్గుండాలి. అన్న ఒక కాన్స్టెన్సీకి 100 ఉంటాయి అన్న. ఒక కాన్స్టెన్సీలో 6 మండలాలు ఉంటాయి అన్న. 6 మండలానికి నువ్వు ఒక్కొక్క ఊరికే ఇస్తానంటే ఒక్క మండలానికి దాదాపుగా 20 నుంచి 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్న. అంటే నీకు ఒక్క ఊరే నీకు ఓటేసిందా? మిగతా ఊళ్ళు ఏం తప్పు చేసినాయి? మిగతా ఊళ్ళలో కద్దా సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తావు నువ్వు? పైలట్ ప్రాజెక్ట్ అట, సాచురేషన్ మోడ్లు ఇస్తాడట. ఏం సిగ్గుండాల వీళ్ళకు? అరే గతంలో కేసీఆర్ ఇచ్చిన ఒక రోడ్ వేసిండు భయ్, పాత వేసిండు, దాన్ని కంటిన్యూ చేయి కదా నువ్వు. నీ దగ్గర ప్రతిదీ ఉన్నాయి, ప్రతి అకౌంట్ నెంబర్లు ఉన్నాయి, ప్రతి రైతు డీటెయిల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ప్రతి సంక్షేమ ఫలాలు అందుతున్న ప్రతి లబ్ధిదారుని యొక్క డీటెయిల్స్ గవర్నమెంట్ కాడ ఉన్నాయి. ఆ ప్రాసెస్లో పోతే అయిపోతుంది కదా. సిగ్గు లేకుండా నేను మండలానికి ఒక ఊరికి ఇస్తానంటే చెప్పు తీసుకొని కొడతారు మిగతా ఊళ్ళో. చెప్పు తీసుకొని తంతరు వీళ్ళను. 100కు 200 ఎందుకు ఊక్కుంటారన్నా? ఎందుకు ఊక్కుంటారు చెప్పు? ఏదో ఆశపడి కేసీఆర్ గారు ఏదో మాకు చేయలేదని చెప్పేసి వీళ్ళు మభ్య పెడితే ఆ ఆశకు లోనే ఇవాళ నీకు ఓటేస్తే ఇవాళ ఏం చూపెడతావు నువ్వు? మమ్మల్ని చెప్పు చూపెడతావా నువ్వు? ఏం మాట్లాడతారు వీళ్ళు? ఒక్కొక్కరిని తరిమి కొడతారు ఈ నాయకులను అందరినీ. ఎట్లా చూస్తారు బ్రదర్ రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుని? 2 మాటలు. రేవంత్ రెడ్డి గారు నిన్నైతే ఏదైతే నారాయణపేట ప్రజల సభ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవానికి వేడుకలకు వచ్చి అక్కడనే ఒక 17 నిమిషాల్లోనే ఒక మాట, మళ్ళీ ఒక అర్ధగంటకు ఇంకొక మాట మార్చి అక్కడనే ప్రజలకు మేము చేతగాని పరిపాలన విధంగా దొరికిపోయాడు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే సభలో నిండు సభలో టక్క 12 గంటల తర్వాత ఈరోజు ఆదివారం అని చెప్పి అర్ధరాత్రి దాకా రైతు భరోసా బదులు నిధులు మీకు జమ చేస్తామని చెప్పి తర్వాత మార్చి 31 నాటికి మేము జమ చేస్తామని అక్కడే మారిపోయి ఈరోజు ప్రజలు రైతుల చేత చాలా సిగ్గుచేటుగా విధంగా వ్యవహరిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటే ఒకవైపు ఇస్తానని చెప్పి మళ్ళీ డేట్లు మార్చడం, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు డేట్లు మార్చడం. ముఖ్యంగా ప్రజలు, రైతులు, సంపన్న వర్ణాలు వాళ్ళు ప్రజలు ఏమంటున్నారంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా దాదాపు 3 పంటలు వానాకాలము యాసంగి పంట 2 అయిపోయినా కూడా నిధులు జమ చేయలేడు. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు పరిపాలన విధానం కానీ వాళ్ళకు ఇంతకు చేత కదా అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 100కి 100% స్థానిక సంస్థల ఎలక్షన్లో రైతులే వాళ్ళకు చెంపపెట్టే విధంగా సమాధానం ఇస్తారని చెప్తున్నాం. ఇంకో అంశం బ్రదర్, పథకాల విషయంలో రేషన్ కార్డులు కావచ్చు, వీళ్ళు పెట్టినటువంటి ఈ పథకాలలో కేవలం ఒక మండలానికి ఒక ఊరికే ఇస్తామని చెప్పి మాట్లాడతాం. ఇప్పుడు ఇంటింటి సర్వే అని వాళ్ళే నిర్వహించారు. గతంలో కేసీఆర్ గారు సగ్రామ కుటుంబ సర్వే అని నిర్వహిస్తే కేసీఆర్ చేసింది తప్పు, మళ్ళీ మేము చేస్తున్నామని వాళ్ళే చెప్పి వాళ్ళు ఇంటింటికి తిరిగి
ఇంట్లో ఇంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు సర్వే నిర్వహించినప్పుడు సర్వేలను ప్రతి ఒక్కరికి అర్హులని వాళ్ళే ఒక లిస్టు తయారు చేసుకొని నేడు ఇప్పుడు గ్రామ సభలు పెట్టి మళ్ళీ కొత్తగా ప్రజల లోపల ఏదో మభ్య పెడుతూ అందరినీ షోపుటపు రాజకీయాలు చేస్తూ ప్రజలను ముందుకు అమలుగానే హామీలు ఇచ్చుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ప్రజలని మభ్యపెడుతూ వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో కాదు 7 ఏవి కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయరని మేము ఖచ్చితంగా ప్రజలు చెప్తా ఉన్నారు. గ్రామ సభల్లో ఎక్కడ పోయినా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ 100% వ్యతిరేకత అనేది ఏర్పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఏం చేయాలనే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడితే అప్పుడు వాళ్ళకు చెంపపెట్టు తీర్పు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రజలు వేచి చూస్తున్నారు. గ్రామ సభల్లో 100% సక్సెస్ అయింది. ప్రజలందరూ కూడా అందులోకి వచ్చి అప్లై చేసుకున్నారు. కొంతమంది లిస్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక శాసనసభ్యుడు మొదటగా పేదలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అన్ని ఒక హామీలు కానీ లేకపోతే ఏవైనా వాళ్ళకి వచ్చే లబ్ధిదారులను వాళ్ళే ఎంపిక చేసి వాళ్ళ నుంచే వాళ్ళు ఒక లిస్టు తయారు చేసిండ్రు అని చెప్పారు కదా. మీరు సభలు పెట్టి గ్రామ సభలు పెట్టి మళ్ళీ మీకు ఎందుకు వ్యతిరేకత ఎందుకు వస్తూ ఉన్నది? ఎక్కడ చూసినా ప్రజలు మీ మీద తిరగబడతా ఉన్నారు. అది ఊర్లకు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ కలెక్టర్లను కానీ అధికారులను కానీ ఎక్కడ పడితే అక్కడ పేపర్లు పట్టుకొని కాలక్షేపం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా చూస్తారు బ్రదర్? నిన్న రేవంత్ రెడ్డి గారు రైతు సభావేదిక విధంగా రైతు భరోసాకు సంబంధించి 2 మాటలు మాట్లాడింది. అది సభా వేదిక అని పెడుతున్నాడు కానీ ఎక్కడ ఎవరికి లబ్ధి చేకూరతలేదు. సంక్రాంతి అన్నాడు, గత సంక్రాంతి ఈ సంక్రాంతి లేకపోతే అయిపోయే వరకు సంక్రాంతి, దాని మీద కూడా క్లారిటీ లేదు. కానీ ప్రతిదానికి హంగు ఆర్భాటం మాత్రం ఏ మాటకి పూచిపోయట్లేదు. స్టేజ్ లేచి ఘనంగా మంత్రికి ముఖ్యమంత్రులకు మంచి రాజభోగాలు అనుభవించేలాగా వేదికలు అలంకరించుకొని పేద ప్రజలు వచ్చి అలా కాలు మొక్కి మళ్ళీ షీట్లు ఇస్తారు. గ్రామ సభలలో మొన్నటికి మొన్న ఏదో ప్రజాసేకరణ అని చెప్పి మళ్ళీ ఒకసారి గ్రామ సభలలో పోతే టెంట్లు వీకి ఇరుకిచ్చిన పరిస్థితి మనం చూసినాం. అధికారులని మంత్రులను కానివ్వండి. ఎక్కడ కూడా రైతు భరోసా, ఇప్పుడు కేసీఆర్ గారు అయితే మేనిఫెస్టో పెట్టలే రైతు బంధు అనేది. వాళ్ళు రైతుల పట్ల ప్రేమ ఉండి రైతు అనేవాడు ఎప్పుడు ఇలా ఉండాలి తప్ప చాచి అడగొద్దని చెప్పి రైతులకు పెద్దపీట వేసేలాగా మన కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించారు కదా. ఈ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించి ఎటువంటి తావు లేకుండా ప్రతి పంట ఎక్కడ పొలం సాగునీరు అయినా ఎక్కడ పంట పండించినా కూడా అక్కడ రైతు బంధు వేయడం జరిగింది. మరి నీకేమవుతుంది? నువ్వైతే ఇక సర్వే చేస్తా, నేను కేవలం పంట వండేదానికి వేస్తా, కౌలు రైతులకు వేస్తాను అంటే అంత స్థాయి కూడా నీకు డబ్బు సమకూర్చేంత నిధులు లేవా అని చెప్పి కూడా ప్రశ్నిస్తారు. ఇప్పుడు మేము కాదండి, బీఆర్ఎస్ ప్రశ్నించే అవసరం లేదు, రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారు. దానికి ఉదాహరణ నిన్న రాజగోపాల్ రెడ్డి నల్గొండలో మాట్లాడుతూ అయ్యి అందరు కేసీఆర్ని తలుచుకుంటారని స్వయంగా వాళ్ళ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేనే చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, మీకు పరిపాలన చేతన కావడం లేదు, నీకు పరిపాలన చేయడం రాదు, నీకు నిధులు ఎలా సమకూర్చాలో తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇప్పటివరకు వాడు జిల్లా స్థాయి వ్యక్తి అండి, అని తెచ్చి మీకు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు తప్ప వాడు ఏదో జెడ్పీటీసో సర్పంచ్ చేసే స్థాయి కూడా వాది కాదు. కానీ అని తెచ్చి ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఇలా రైతులందరినీ ఆగం చేశారు. ఎందుకు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరి వండి తెలంగాణ మొదటి రాష్ట్రంలో ఉండే వరి పంటలలో రైతు వేదికలో ఎవరు స్థాపించినాయండి? ఇవన్నీ కేసీఆర్ గారు సాధించినాయి కదా. ఇలా అదే చిత్తశుద్ధి. కేసీఆర్ గారికి కానివ్వండి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఒకటే, ఈయన రాష్ట్ర సాధన కోసం పరితపించిన వ్యక్తి కేసీఆర్ గారు. కేవలం నా రాష్ట్రం సాధిస్తే చాలు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితనో లేదో అది భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తాడు, అది దేవుని ఆజ్ఞ ఉంటాయి. కానీ కేవలం ముఖ్యమంత్రిని కావాలన్న ఏకైక ఎజెండాతో పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ప్రజల పట్ల ప్రేమ లేదు, ప్రజలకు ఏదో న్యాయం చేకూర్చాలి, ఏదో అలాగానే హామీలు ఇచ్చేసి ఈరోజు గద్దెనెక్కి కూర్చుని తప్ప ఈ 2 తేడాని ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. రాష్ట్రమే భవిష్యత్తుగా బతికిన ముఖ్యమంత్రి కావాలా, కేవలం ముఖ్యమంత్రి కావాలన్న పదవితోని ఈరోజు పరితపించి ఇలా ముఖ్యమంత్రి పొజిషన్కి పోయిన ఈ రేవంత్ రెడ్డి కావాలనేది ప్రజలు కూడా ఆలోచించాలి. నిన్నటికి నిన్న చెప్పిండు, నేను ఇప్పుడే పడుతున్నాయి, మీరు 12 గంటల లోపు మీకు టింగ్ అని మెసేజ్లు వచ్చాను. ఏమన్నా మళ్ళీ 31 తారీఖు పోయింది, అది ఇప్పుడు జనవరి 31 లేకపోతే మళ్ళీ డిసెంబర్ 31 అనేది కూడా ముఖ్యమంత్రి మళ్ళీ ఒకసారి వీళ్ళు మార్చి 31కి కూడా అదే అంటున్నా, ఇది 2025 సంవత్సరంలో వస్తుందా లేకపోతే 28, 29 ఎలక్షన్ల ముందు వస్తుందా అని కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే సంక్రాంతి కూడా అన్నాడు, అంతకుముందుకు దసరా అన్నాడు, అంతకుముందు దివాళి అన్నాడు, ఇగో శుభవార్త, ఇగో మిఠాయిలు పంచుకోరు అన్నారు. పథకాలు మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి కానీ గాంధీ భవన్లో టపాకాలు మిఠాయి డబ్బాలు అయితే పంచుకోవడం జరుగుతుంది. దీని పట్ల
ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు హరిఘోష పడుతున్నారు రాష్ట్ర మొత్తంలో ప్రజలంతా కూడా. నువ్వు ఎన్నిసార్లు ప్రజాసేకరణ చేస్తావు? 6 గ్యారెంటీల కానీ సేకరణ చేస్తేవి, బీసీ కులగణన అని చెప్తీవి, మొన్న రైతు వేదికలు అని చెప్తీవి. కానీ ఆ పేపర్ల పట్ల ఏమన్నా దానికి ఒక విలువ ఉందా అండి? మీరు సేకరించిన ప్రజల నుంచి బీసీ కులగణన కూడా నువ్వు ఏమడిగినావు? నీ ఇల్లు ఇటుకుందా, నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, నీ ఇంట్లో టీవీ ఉంది, నీకు ఎందుకంటే అవన్నీ? మీరు ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఇంప్లిమెంట్ చేయండి ఖచ్చితంగా. అవన్నీ కూడా పేపర్లు ఈరోజు రోడ్ల మీద లేకపోతే చుడవ బట్టల దగ్గర కనిపిస్తున్నాయి. మిర్చి బండిల దగ్గర పొట్లాలు కట్టిస్తున్నారు మీరు సేకరించిన. అయితే మీరు న్యాయం ఏడో చేకూరుస్తారు? అరే మేము కాదు, మీరు మీడియాలలో చూస్తే కాంగ్రెస్కి ఓటేసిన కాంగ్రెస్ కార్యకర్తనే చెప్తుండు. ఇక బీఆర్ఎస్ నాయకులకు సామాన్య కార్యకర్తలను అయితే పక్కన పెట్టండి, కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్కి పనిచేసినానికి అయితే పథకం వస్తలైతే ఇక సామాన్యులకు ఏమొస్తుందని కూడా మేము తీవ్రంగా బాధపడుతున్నాం. ఇంకా ఈ 4 ఏళ్ళు గోస తప్పేది లేదు. ఒకవేళ ప్రజలు తిరగబడితే చైతన్యంతో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అంతకుముందు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఏమన్నా కానివ్వండి, బీఆర్ఎస్ స్వీప్ చేస్తుంది ఖచ్చితంగా. నమస్తే బ్రదర్. నమస్తే. ఎట్లా చూస్తారు? రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందట, అన్ని పథకాలు ఇస్తున్నారట, రైతు భరోసా కూడా ఇప్పుడు మార్చి 31 లోపల ఇవ్వబోతా ఉన్నారట. ఏం చెప్తారు? జనవరి 26 అని చెప్పిండు. ఏమైంది? జనవరి 26 అన్నాడు. దానికంటే ముందు 2 మిస్ చేసిండు, రెండు దఫాలు. రుణమాఫీ అన్నాడు. కొంతమందికి ఇచ్చిన ఆగస్ట్ 15 జై తెలంగాణ అయిపోయింది. ఎవరికి ఇచ్చిండు? ఎక్కడ? అంతా మోసం చేసే ధోరణిలో పోతా ఉన్నాడు. ఇది కాదు, ఆయన ఇచ్చిన హామీలు ఏమేమి ఇచ్చారో అవన్నీ నెరవేర్చనమని మేము అనట్లే. ఇప్పుడు ఆయనకు సాధ్యం కాదు, మోసం చేసిండు అనేది అందరు గ్రహించిళ్ళు. కనీసం మినిమం 6 గ్యారెంటీలు కానీ 6 గ్యారెంటీలు చేయండి ఒకటి. రెండవది, పాత గవర్నమెంటు కేసీఆర్ ఏమేమి చేసిండో ఆ సంక్షేమాన్ని కించిత్ తగ్గకుండా కూడా దాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా నీకున్నది. మీరు దాన్ని కొనసాగిస్తే చాలు, అక్కడికి మినిమం చేస్తే చాలు అని చెప్పి ఇప్పుడు భావిస్తాను. నువ్వు 420 హామీలు ఇచ్చినావు, 420 హామీలు ఇచ్చినా కూడా ఇప్పుడు అంత ఆశలు లేవుగా. ప్రజలు మోసపోయారు అనేది అర్థమైన తర్వాత కొద్దిగా తగ్గిళ్ళు వాళ్ళు కూడా. ఈయన చేయలేడు, ఈయనతో కాదు, ఏదో మా తలరాత ఇట్లున్నది అని చెప్పి అనుకున్నారు. కాబట్టి కనీసం కేసీఆర్ గారి పాలనలో ఎలాంటి పరిపాలన, ఒక గొప్ప పరిపాలన కొనియాడిళ్ళు. అంటే రాజ్యాంగవేత్తలు కానీ రాజనీతివేత్తలు కానీ ఈ తెలంగాణలో ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పి పేర్కొన్నారు. గుప్తుల పాలన మనం గొప్పగా చెప్పుకుంటాం కదా చరిత్రలో, ఇది ఒక స్వర్ణయుగంగా భావించవచ్చని చెప్పిన పరిపాలనను ఈయన దుర్మార్గంగా, స్వార్థపూరితంగా, విధ్వంసంగా, హైడ్రా లాంటి విధ్వంసం చూస్తే భయం వేస్తుంది. ఇంతటి విధ్వంసకారుడా రేవంత్ రెడ్డి అనే భయం వేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి తగ్గి ఎందుకు ఇలా ముందు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు ఎందుకు నువ్వు విధానపరమైన నిర్ణయాలు చేయకుండా, మంత్రివర్గం కూర్చొని ఆలోచన చేయకుండా ఈ చర్య తీసుకుంటే ప్రభుత్వం ఈ పని చేస్తే, ఈ హైడ్రా కూల్చివేతలకు దిగితే ఎలాంటి నష్టం వస్తుంది, ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారు, ఇది ఎంతవరకు న్యాయబద్ధంగా ఉన్నదనేది, చట్టబద్ధంగా ఉన్నదనేది చూడకుండా మంత్రివర్గం కనీసం చట్టబద్ధత లేని హైడ్రా పేరిట ఎంతమంది ఇండ్లను కూల్చేసినావు నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇండ్లు ఇస్తా అంటున్నావు. రెండోది, రైతు భరోసా ఇస్తా అన్నావు, రైతు భరోసా ఇవ్వలేదు. మహిళలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, అది లేదు. 6 గ్యారెంటీలలో నువ్వు ఏం చేసినావు? ఒక బస్సు పెట్టి బస్సు తిప్పగానే అది 2 రోజులు తిప్పిండు, 2-3 నెలలు తర్వాత బస్సులు కూడా తగ్గించేసిండు. కాబట్టి గణతంత్ర దినోత్సవం నిన్ననే అయిపోయింది. సభా వేదిక నుంచి కూడా 2 మాటలు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి. ఇప్పుడు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత రైతులకి రైతు భరోసా ఇస్తామన్నాడు. ఆ తర్వాత 31 మార్చ్ అని చెప్పి ఒక 15 నిమిషాల వీడియోలో మాట్లాడు. ఎట్లా చూస్తారు? అంటే అందరినీ నిద్రపుచ్చుతూ ఉన్నాడు. వీళ్ళు నిద్రలో ఉండాలి, 12 తర్వాత పడతాయి, మనకు ఏదో జరుగుతుంది అని చెప్పి నువ్వు ఎంతకాలం పోతావు రేవంత్ రెడ్డి? ఈ అబద్ధాల కోరు మాటలు మానుకో. ఎందుకంటే ఇది ప్రజలు చాలా రాజకీయ చైతన్యంతో ఉన్నారు. నువ్వు అనుకున్నంత ఏది తక్కువగా లేరు, వాళ్ళు చాలా రాజకీయ చైతన్యంతో ఉన్నారు. నిన్ను ఏం చేసేది తెలియదు. ఈ హామీలు ఇట్నే కొనసాగుతూ పోతే ఇంకొక 6 నెలల తర్వాత మీ ఎమ్మెల్యేలను మిమ్మల్ని ఇట్లనే నువ్వు కంటిన్యూ చేస్తే, ఇదే మాటలు మాట్లాడుకుంటా పోతే నిన్ను ఎక్కడ కొట్టేది తెలియదు. వాళ్ళు ప్రజలు చెప్పులతో కొడతారా, లీడర్లను ఏం చేస్తారా అనేది అర్థమవుతలేదు. ఎందుకంటే వాళ్ళకే వస్తుంది లోపల. ప్రజలకు ఏమొస్తూ ఉండదంటే చూసి ఆశ అనేది నిరాశగా మారింది. ఆ నిరాశ కూడా ఆందోళనగా మారబోతూ ఉన్నది. ఆ నిరాశ అనేది ప్రజలలో ఉన్న నిరాశ. ఇప్పుడు మీరు మొన్న గ్రామ సభలు పెట్టిల్లు కదా, గ్రామ సభలు ఎక్కడ చక్కగా జరిగినాయి? అసలు
100 సమస్యలతో ఉన్నోళ్ళు నువ్వు ఏదో ఇస్తావని అంటే ఎట్లా నమ్ముతారు? నువ్వు కనీసం ఒక 10 సమస్యలు కూడా తీర్చలేనప్పుడు గ్రామాలల్లో తీవ్ర దుర్భిక్షం అంత ఎట్లా అంటే కరువు కాటకాలతో ఉన్నట్టు ఉంది. పరిపాలన అంత లోపించింది. సర్పంచులు లేక స్థానిక సంస్థలల్లో గ్రామాలల్లో పరిపాలన స్తంభించిపోతూ ఉన్నది. నువ్వు ఎలక్షన్ పెడతా అన్నావు, ఆ బీసీ రిజర్వేషన్లు ఏదో ఇచ్చేసి, బీసీ రిజర్వేషన్లు ఏదో డిక్లేర్ చేసేసి ఎలక్షన్లు పెడితే ఏమన్నా నీకు కింది స్థాయిలో పనులు జరుగుతాయి. కానీ ప్రతిదీ నేనే చేస్తా అని నీ దగ్గరనే అన్ని పెట్టుకొని శాఖలన్నీ పరిపాలన చేయకుండా ఎన్ని పెట్టుకుంటావు నువ్వు శాఖలు? నీకు ఒక ముఖ్యమంత్రి పదవి ఉంటే చాలు. అసలు అన్నిటిని గుంపు మేస్త్రి అన్నావు. గుంపు మేస్త్రి అంటే మరి గుంపుకు మనిషి ఒక్కరికి పని ఇవ్వాలి కదా. మనిషో మేస్త్రికి మేస్త్రికి పని ఇవ్వాలి. మరి నీ మేస్త్రీలకు పనులు ఇవ్వలే. నువ్వు అన్నీ నీ దగ్గరనే శాఖలు పెట్టుకొని నువ్వు గుంపు మేస్త్రి ఎట్లయితావు? కాదు, నువ్వు ఓన్లీ నువ్వు ఒక్క మేస్త్రివే. నువ్వు జస్ట్ మురికాలలో కట్టుకుంటూ కూర్చోవాలి. నువ్వు అంతే. నువ్వు ఏదో సౌదాన్ని కడతా, రాజమహల్ కడతా అంటే అలాంటి మేస్త్రి కాదు. నువ్వు ఒక్కనివే సింగిల్ జీతగాని, నువ్వు కూలోని లెక్కనే నీ బిహేవియర్ ఉన్నది. కాబట్టి శాఖలన్నీ కూడా అందరికి ఇచ్చేసి పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. రెండోది ఏంటంటే, ఇక్కడ ప్రశ్నించిన వాళ్ళని, కనీసం ఆందోళన చేసిన వాళ్ళని కూడా, హరగోపాల్ లాంటి సార్ వాళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నాడు. కొద్దిగానన్నా బుద్ధి ఉండాలి. ఎలక్షన్కి ముందు ఆల్రెడీ హెచ్చరించిండు హరగోపాల్ సార్. ఏమన్నాడు? నువ్వు ఇన్ని హామీలు ఇస్తున్నావు, ప్రజాస్వామిక తెలంగాణ తెస్తా అని చెప్పినావు. మొత్తం ధర్నా చౌక్ దగ్గర మొత్తం ఏ ధర్నా అయినా చేసుకునేంత నేను స్వేచ్ఛను కల్పిస్తా అని చెప్పినావు నీ ప్రభుత్వంలో. ఏది మరి? నువ్వే ఆ చెప్పిన ఆయననే అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నాడు. ఈరోజు ఈయన ఎవరితోనైతే చెప్పిండో ఆయననే ఈరోజు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇది చాలా అందరూ కూడా ఈ పౌర సమాజం మొత్తం కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇచ్చిన ఎలక్షన్కి ముందు మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఆయన చేస్తున్న యథార్థమైన పరిపాలనకి చూస్తే చాలా నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ఆయన ఖచ్చితంగా కట్టుబడి ఉండి వాటిని నెరవేర్చాలి. వెంటనే నువ్వు ఇచ్చిన కాలపరిమితిలో నువ్వు ఇప్పటికే చేస్తా అని చెప్పినావు. మాటలు పదే 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 తప్పుతా ఉన్నావు. ఇది ఆందోళనగా, ఆగ్రహంగా మారేదాకా చూడకండి. మీరు ఇస్తాననే ఇచ్చేయండి. రెండవది, కేసీఆర్ గారు చేసిన పరిపాలనలో కించిత్ బిల్లంత మందం, గింతంత ఇంచు మందం కూడా తక్కువ జరిగినా కూడా మేము సిద్ధంగా ఉంటాం మిమ్మల్ని ప్రశ్నించడానికి. రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడానికైనా, మంత్రులను ప్రశ్నించడానికైనా, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళని ఎవరినైనా ప్రశ్నించడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ విద్యార్థి వింగ్ కూడా సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంకొక 6 నెలలు కూడా చూసి మేము కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి మీరు ఏమేమి చేసారో మిమ్మల్ని ఎండగట్టే ప్రోగ్రాంలు మేము ఎంచుకోబోతా ఉన్నాం. చెప్పండి బ్రదర్, ఎట్లా వస్తారన్న ముఖ్యమంత్రి 2 మాటలు మాట్లాడిన సభలో? నిన్న రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవంగా 4 పథకాలు అమలు చేస్తారని చెప్పారు. వాళ్ళు 4 పథకాలు అంటే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈరోజు పథకాలు అమలు చేసి 6 గ్యారెంటీలు అమలు చేసి ఈరోజు రేపు అని గడుపుకుంటూ వచ్చారు. నిన్న కూడా సభల గణతంత్ర దినోత్సవం రోజు మన ఈరోజు నైట్ నుంచే మీకు రైతు భరోసా పడుతుంది అని చెప్పిండు. మళ్ళీ అది జస్ట్ 17 నిమిషాల లోపే మాట మార్చి మళ్ళీ మార్చి 30 కోట్లకి పడుతుందండి. అంటే ముఖ్యమంత్రికి ఒక మాట మీద అంటూ క్లారిటీ లేడు. అంటే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు గ్రామ సభలు పెట్టిండు. ఆ గ్రామ సభలల్లో వాళ్ళకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. మళ్ళీ ఒకసారి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకుపోయారంట. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అంటే వాళ్ళు అధికారులు వచ్చిన వాళ్ళు కూడా మీకు ఇల్లు వచ్చిందా సార్, మాకు ఇల్లు వచ్చిందా, రేషన్ కార్డు వచ్చిందా, సంక్షేమ పథకాలు అందినామంటే, అమ్మ ఇది ఫైనలిస్ట్ కాదు, మేము ఎంక్వైరీకి వచ్చినాము, ఎంక్వైరీ చేస్తున్నాము, ఇంకా ఎంక్వైరీలు ఉంటాయి అంటే. ఇప్పటికీ నాకు తెలిసి 3-4 ఎంక్వైరీలనే, ఇంకా ఎంక్వైరీలనే చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినది కూడా ఎంక్వైరీ ఫైనల్ కాదంటున్నారు కొంతమంది అధికారులు. మళ్ళీ ఇంకొక ఎంక్వైరీ వస్తుంది, అది ఫైనల్ అయితే మీకు ఇందిరమ్మ ఇల్లు ఓకే అవుతుంది, రేషన్ కార్డు ఓకే అవుతుంది అని చెప్తున్నారు. అంటే మీరు ప్రజలను మెబ్బపెట్టి ప్రజలను అనాలోచిత ఆవేదన గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా ఒక క్లారిటీకి వచ్చి వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, ఎవరికి అందిస్తున్నాము, నిజమైన అర్హులకు అందించాలి. నిజమైన లబ్ధిదారులను గుర్తింపు చేస్తే మీ ప్రభుత్వానికి కూడా మంచిది, ప్రజలు కూడా, పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నారు. రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఇస్తుందని నమ్మకం ఉందనుకోవచ్చా తెలంగాణ రైతాంగానికి? రైతుల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏది ఇమ్మీడియట్లీ అధికారంలోకి రాగానే ఎందుకంటే దేశానికి వెన్నెముక రైతు, ఆ రైతు దేశానికి వెన్నెముక రైతు అనే విషయమే మర్చిపోయింది. కాంగ్రెస్ పాలన ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ప్రజలు సురక్షితంగా ఎక్కడ ప్రజాపాలన మీ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఈ రోజు వరకు వాళ్ళకు రైతు భరోసా అందలేదు. మీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు పెట్టుబడి సాయం అందట్లేదు. వాళ్ళు పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయట్లేదు. మీరు తూకాలలో మోసం చేసిరు. ప్రతి విషయంలో రైతులు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేస్తున్నారు.